బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి పరిశ్రమ ప్రమాదస్థలి వద్ద హై టెన్షన్ నెలకొంది. సిగాచి పరిశ్రమ చైర్మన్ చిదంబర్ ను మృతుల కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. న్యాయం కావాలంటూ బాధితులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ₹1 కోటి ఇచ్చే వరకు కదిలేది లేదన్నారు బాధితులు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం సిగాచి పరిశ్రమ చైర్మన్ చిదంబర్ బాధితులతో మాట్లాడుతున్నట్లు సమాచారం. जानते हैं आपकी तबीयत को जानते हैं, लेकिन अभी नहीं आपकी तबीयत जानते हैं, ये हादसा कैसा हुआ वही बता दो। इनका डेजिग्नेशन क्या है? जानते हैं आपकी तबीयत को जानते हैं, लेकिन अभी नहीं आपकी तबीयत जानते हैं, ये हादसा कैसा हुआ वही बता दो। इनका डेजिग्नेशन क्या है? जानते हैं आपकी तबीयत को जानते हैं, लेकिन अभी नहीं आपकी तबीयत जानते हैं, ये हादसा कैसा हुआ वही बता दो। రైట్, ఇక సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలి వద్దనైతే హై టెన్షన్ నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది, అలాగే చైర్మన్ ఎవరైతే ఉన్నారో తను అక్కడ బాధితులతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వారికి ఏమైనా ఒక భరోసా కల్పించే ఛాన్స్ ఉందా? అయితే గత కొద్ది క్రితమే చిదంబరం వైస్ చైర్మన్ సిగాచి కంపెనీకి అతను ఆ పరిశ్రమను పరిశీలించడానికి విచ్చేశాడు. ఇచ్చిన అనంతరమే అక్కడ ఉన్నటువంటి కుటుంబీకులంతా కూడా అతను అడ్డుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరగా ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ప్రభుత్వం ప్రకటించినటువంటి రూపాయలు ఇస్తామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే హాస్పిటల్లో ఉన్నటువంటి బాధితులకు కూడా మేమందరం పూర్తి స్థాయిలో వైద్యానికి అయ్యే ఖర్చు కూడా భరిస్తామని చెప్పి కూడా చెప్పాడు. అయితే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసుల వాళ్ళని బాధితుల కుటుంబీకుల నుంచి కొద్దిగా దూరం తీసుకెళ్లి అటు కంపెనీ చైర్మన్ పక్కకు తీసుకువెళ్లారు. మొత్తానికి అడ్డుకున్నటువంటి నేపథ్యంలో తనను సురక్షితంగా బయటకైతే పంపించేశారు. వారు కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కి ఒక లెటర్ అయితే విడుదల చేశారు. 90 రోజుల పాటు కంపెనీ కార్యకలాపాలు మూసివేస్తున్నాం, ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి ₹1 crore అయితే దానికి కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా బాధితులందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఒక లేఖ విడుదల చేసినటువంటి విషయం తెలిసిందే. దానికి సంబంధించి కూడా ఇంతకుముందు బాధితులతో మాట్లాడు పూర్తి స్థాయిలో మేము మీకు అండగా ఉంటాము, మేము మా కుటుంబ సభ్యుల్ని కోల్పోయామని చెప్పి కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఉదయం మాట్లాడినప్పుడు మా అడ్వకేట్ మాట్లాడతారు, అడ్వకేట్ చూసుకుంటారని చెప్పారు. మరి తర్వాత బాధితులతో మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా అండగా ఉంటామని చెప్పారు. కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్నప్పటికీ కొంత భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. కానీ దీనికి సంబంధించి న్యాయ నిపుణులు తర్వాత కుటుంబీకులు అంతా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రావాల్సిందే, స్పష్టమైనటువంటి హామీ రావాల్సిందే అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి రెస్క్యూకు సంబంధించి ఇప్పటికీ 13 మృతదేహాలు, ఈ రోజు ఉదయం 13 మృతదేహాలు దొరకాల్సి ఉండే. అయితే కొద్ది క్రితమే 2 మృతదేహాలు దొరికాయి. మిగతా ఇంకా 11 మృతదేహాల కోసము అక్కడ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. ఈ రోజు సాయంకాలం వరకు రెస్క్యూ సాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. స్థానిక కలెక్టర్, ఎస్పీ ఇద్దరు కూడా ఉన్నతాధికారులతో పాటు అందరినీ సమీక్షిస్తూ వారితో పాటు అటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ సిబ్బంది, తర్వాత సింగరేణి రెస్క్యూ టీం అంతా కూడా కలిసి సమన్వయంతో ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి రెస్క్యూలో పాల్గొంటున్నారు. మాంసం ముద్దలు అయితే కనిపిస్తున్నాయి, పౌడర్ అయితే కనిపిస్తుంది, బొక్కలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది మృతదేహాలు కొన్ని దాని కింద కాంక్రీట్ కింద కనిపిస్తున్నట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ఈ రోజు సాయంత్రానికి పూర్తిగా తెడ్తలమయ్యే అవకాశం ఉంది. అధికారులు కూడా స్పష్టం చేసే అవకాశం ఉంది, రెస్క్యూ కంప్లీట్ అని చెప్పే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి దొరికిన మృతదేహాలు 45 కాగా ఇప్పుడు గత గంట క్రితం 2 మృతదేహాలు దొరికాయి. మొత్తానికి 47గా అయితే చెప్పుకోవచ్చు, కానీ అధికారులు మాత్రం స్పష్టం చేసింది 38 అని చెప్తున్నారు. ఇది అనధికారికంగా అయితే ఖచ్చితంగా 45 నుంచి 47 వరకు చేరింది. దానికి సంబంధించి 18 మృతదేహాలకు DNA టెస్టులు పూర్తి చేశారు. 13కి ఇప్పటికే స్వస్థలాలకు పంపించారు. ఇంకొక 5 మృతదేహాలకు అధికారులు స్వస్థలాలకు పంపించేందుకు ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మిగతా వాటికి DNA టెస్టుల ద్వారా చేసేందుకు, వాటిని పరీక్ష చేసేందుకు
కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించి అనంతరం పరీక్షల అనంతరం వాటిని కూడా అప్పచెప్పే అవకాశం ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా వీటి పరీక్షలు కూడా పూర్తి స్థాయిలో చేసే అవకాశం ఉంది. కానీ మిగతా మృతదేహాలకు పరీక్షలు చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు జార్ఖండ్, అస్సాం రాష్ట్రాల నుంచి, అటు బీహార్ రాష్ట్రాల నుంచి కుటుంబీకులు రావాలి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ రక్త నమూనాలు సేకరించి DNA టెస్టులు చేసిన తర్వాత వాళ్ళకు అప్పచెప్పే అవకాశం ఉంది. కానీ అసలు గందరగోళం ఇక్కడే ఉంది. ఇంకా 11 మృతదేహాలు దొరకాల్సి ఉంది. అవి దొరికితే లేవా అనే అనుమానం అటు అధికారులు వ్యక్తం చేస్తా ఉన్నారు, ఇటు కుటుంబీకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడ పరిస్థితి దొరికే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ రెస్క్యూ అయితే కొనసాగుతుంది. పూర్తిగా కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని మృతదేహాలు దొరికాయని చెప్పి చూసే పరిస్థితి ఉంది. మొత్తానికి అక్కడ ఇప్పటికే పౌడరు, బొక్కలు, మాంసం ముద్దలు దొరుకుతున్నటువంటి నేపథ్యంలో ఏ డెడ్ బాడీ ఎవరికి ఇవ్వాలి, ఏ కుటుంబానికి ఏ డెడ్ బాడీ ఇవ్వాలని చెప్పి ఆలోచన కూడా అధికారులు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదిక ఈరోజు సాయంత్రానికల్లా చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ రోజు ఉదయమే మళ్ళీ రెస్క్యూ స్టార్ట్ అయింది. రాత్రి కొంత వర్షం కారణంగా కొంత డిలే అయింది. అయితే ఇప్పటికే రెస్క్యూ అంతా కూడా పూర్తి కావాల్సి ఉండే, కానీ ఈరోజు సాయంత్రం వరకు రెస్క్యూ కొనసాగుతుంది. దానికి సంబంధించినటువంటి డేటా కూడా అధికారులు స్పష్టం చేయవలసి ఉంది. అయితే ఇప్పటికీ హాస్పిటల్లో 35 మంది చికిత్సకు కొనసాగుతుండగా 57 మంది సురక్షితంగా ఉన్నారని చెప్పి 45 మంది మృతదేహాలు ఇప్పటికే లభ్యమయ్యాయి. ఈ రోజు ఉదయం 2 దొరికాయి. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రకటన అటు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తెలిపింది. మరికొంతమంది దొరికే వరకు, ఈ 11 మంది కూడా మిస్ అయిన 11 మంది దొరికే వరకు కూడా రెస్క్యూ కొనసాగుతుంది. అదేవిధంగా మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వం తరఫున కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు. మృతదేహాలకు సంబంధించినటువంటి మార్చురీలో ఉన్నటువంటి మృతదేహాలకు అటు రక్త నమూనాలు సేకరించి DNA టెస్ట్ చేస్తా ఉన్నారు. గాయాలతో ఉన్న వారికి చికిత్స అందించుకు పూర్తి స్థాయిలో అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ డాక్టర్లతో మాట్లాడుతూ వారికి మెరుగైన చికిత్స అందించుకు కృషి చేస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి అటు అధికారుల నుంచి కూడా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఉదయం మంత్రి దామోదర్ రాజనరసింహ, తర్వాత AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అదేవిధంగా గత కొంతసేపటి క్రితము మాజీ MP హనుమంతరావు కూడా విచ్చేశారు. ఖచ్చితంగా తూతూ మంత్రంగా జరిగే తనిఖీల కారణంగానే ఈ రోజు నిండు ప్రాణాలు పోయాయి. కాబట్టి నిర్లక్ష్యం ఖరీదు ఈ రోజు సుమారుగా 60 మంది శవాలు, 60 మంది చనిపోయారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి కంపెనీలో భద్రతా లోపాలు ఉండకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ప్రతి కంపెనీలో భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి నెలకొకసారి ఖచ్చితంగా తనిఖీలు చేపట్టాలని చెప్పి అటు హనుమంతరావు కూడా డిమాండ్ చేశారు. అయితే కంపెనీ మీద కేసు అయింది, కంపెనీ మీద కేసు కుటుంబీకులే పెట్టారు. ఆ కుటుంబీకులు పెట్టిన కేసులో చాలా స్పష్టంగా రాశారు. గతంలో కుటుంబీకులు ఎవరైతే దాంట్లో పనిచేస్తున్నారో కార్మికులు ఇవి పనికిరాకుండా ఉన్నటువంటి మిషనరీలతో పని చేయిస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు పేలుతుందో అని అనుమానంగా ఉందని చెప్పి గతంలో చాలాసార్లు యాజమాన్యానికి చెప్పినట్టుగా కూడా అటు కార్మికులు చెప్పి అటు పనిచేస్తున్నటువంటి సందర్భం. కాబట్టి భయాందోళనతోనే పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈ రోజు భయంతోనే చనిపోయిన పరిస్థితి అక్కడ నెలకొంది. కాబట్టి దీని అందరికీ కూడా పూర్తిగా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంది. అధికారులు ఈ రోజు సాయంత్రానికల్లా దీనిపైన అటు రెస్క్యూ పైన, తర్వాత మృతదేహాల పైన, తర్వాత కంపెన్సేషన్ పైన పూర్తి స్థాయిలో ప్రకటన చేసే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. लेकिन अभी नहीं, आपकी तबीयत जानते, ये हादसा कैसा हुआ वही बता दो।